ఒకడు భారత్ తనను చూసి వణికిపోతుందంటాడు. పాకిస్తాన్ సైన్యం తనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పబ్లిక్లోనే ప్రకటిస్తాడు. మరొకడు భారత్పై ఆత్మాహుతి దాడులకు 1000 మంది సిద్ధంగా ఉన్నారంటాడు. ఎప్పుడు తమను భారత్కు పంపిస్తారని తనపై ఒత్తిడి చేస్తున్నారని వాగుతాడు. కానీ అమెరికాకు ఈ బెదిరింపులు వినిపించవు, వాళ్ళెవరో కనిపించరు. ఇస్లామాబాద్కు ఉన్న ఉగ్ర లింకులు కనిపించవు. పైగా అదే ఇస్లామాబాద్తో కలిసి ఉగ్రవాదంపై పోరాడుతున్నామంటూ ఆస్కార్ రేంజ్ బిల్డప్లు ఇస్తుంది. ప్రస్తుతం అదే చేస్తోంది. పాకిస్తాన్ గడ్డపై నుంచి భారత్ లక్ష్యంగా ఉగ్ర బెదిరింపులు వస్తున్న వేళ పాకిస్తాన్తో కలిసి ఉగ్రవాదంపై పోరాటం పేరుతో మిలిటరీ విన్యాసాలు చేస్తోంది. ఇంతకు ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ ఏంటి? ఇన్స్పైర్డ్ గాంబిట్ 2026 పేరిట నిర్వహిస్తున్న విన్యాసాల లక్ష్యం ఎవరు? అమెరికా పాకిస్తాన్ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? లెట్స్ వాచ్. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా పాకిస్తాన్ డబుల్ గేమ్. భారత్పై ఉగ్ర బెదిరింపుల వేళ పంజాబ్లో మిలిటరీ డ్రిల్స్. పాకిస్తాన్ ఇన్స్పైర్డ్ గాంబిట్ 2026 టార్గెట్ ఏంటి? భారత్ దృష్టిలో ఉగ్రవాదంపై పోరాటం అంటే అది ఏ రూపంలో ఉన్నా అంతం చేయడమే. ఒక భారత్లోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంపై ఉగ్రదాడి జరిగినా తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాదంపై పోరులోనూ సహకరిస్తుంది. కానీ అమెరికా అలా కాదు. ఆ దేశం దృష్టిలో ఉగ్రవాదులు 2 రకాలు. మొదటిది అమెరికాపై దాడులు చేసేవాళ్లు. వాళ్ళను అంతం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. ఏ దేశంపై అయినా బాంబు దాడులు చేస్తుంది. రెండోది తన ప్రత్యర్థిని టార్గెట్ చేసే ఉగ్రవాదులు. వివరంగా చెప్పాలంటే తన మాట వినని భారత్ వంటి దేశాలను టార్గెట్ చేసే ఉగ్రవాదులన్నమాట. వీళ్ల విషయంలో అమెరికా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. పరోక్షంగా సహకరిస్తుంది కూడా. పాక్తో స్నేహం వెనుక 2 లక్ష్యాలు ఉన్నాయి. అమెరికాకు ముప్పుగా మారిన ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి పాకిస్తాన్ సహాయం తీసుకునే అమెరికా భారత్కు ముప్పుగా మారిన ఉగ్రవాదుల గురించి అస్సలు పట్టించుకోదు. పైగా పాకిస్తాన్లో అసలు భారత వ్యతిరేక ఉగ్రవాదులే లేరన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆ డబుల్ గేమే బయటపడింది. ఓవైపు పాక్ ఉగ్రవాదులు భారత్పై బెదిరింపులకు దిగుతుంటే, ఇంకోవైపు పాక్తో కలిసి ఉగ్రవాదంపై పోరు పేరిట మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇన్స్పైర్డ్ గాంబిట్ 2026 ఉగ్రవాదంపై పోరు పేరుతో ఉగ్రవాద దేశంతోనే కలిసి అమెరికా నిర్వహిస్తున్న మిలిటరీ డ్రిల్స్ కు పెట్టిన పేరిది. ఈ నెల 9న మొదలైన ఈ సైనిక విన్యాసాలు 2 వారాల పాటు కొనసాగుతాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఖరియాన్ జిల్లా పబీ పట్టణంలోని నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్లో ఈ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలే లక్ష్యంగా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. హంతకులే సంతాప సభలు చేస్తారని నానుణ్ణి నిజం చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ముష్కరులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న పాకిస్తానే ఇప్పుడు అమెరికాతో సంయుక్తంగా కలిసి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపడుతోంది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్లోని మొత్తం ఉగ్రవాదులే లక్ష్యంగా జరుగుతోంది కాదు, కేవలం అమెరికాను టార్గెట్ చేసుకునే ఉగ్రవాదులే లక్ష్యంగా జరుగుతున్నది. ఇటీవల భారత నిఘా వర్గాలు 131 మంది ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లో ఉన్నారని నివేదికలు అందించగా, అందులో 122 మంది పాకిస్తాన్కు చెందినవారని పేర్కొంది. అయినా వీరి గురించి అమెరికా స్పందించదు. ఉగ్రవాదంపై పోరు అంటూనే నాటకాలాడుతుంది. ట్విస్ట్ ఏంటంటే, ఈ విన్యాసాలు జరుగుతున్న సమయంలోనే పాకిస్తానీ ఉగ్రవాదులు భారత్పై బెదిరింపులకు దిగడం. मुझे आगे कर दे, तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఆడియో ఇది. ఈ ఆడియోలో వాయిస్ ఎవరిదో కాదు, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ది. అతడేం చెప్పాడన్న ప్రశ్నకే వస్తే, తన వద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే సూసైడ్ బాంబర్లు ఉన్నారని ప్రకటించాడు. వారు ఏ క్షణంలో అయినా దాడికి సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది కాదు, వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్లోకి చొరబడటానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుందని రెచ్చిపోయాడు. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి అమరులయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్న అజార్, ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించడానికి తమ దృష్టిలో షహాదత్ అంటే మరణం ద్వారా మతపరమైన గౌరవం పొందడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నాడు. మసూద్ ఒక్కడే కాదు, లష్కరే టాప్ కమాండర్ పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి కూడా ఇలాంటి బెదిరింపులకే దిగాడు. उसका दिमाग मौत हो, उसकी रातों की नींदें हराम हो, तो इसका माना क्या है कि दुश्मन बड़ा बुखलाया हुआ है, उसके कदमों से जमीन निकल रही है, उसको अपना वजूद खतरे में नजर आ रहा है। वो अपने आप को ये समझता
कि अब आने वाला वक्त मेरा नहीं है और इंशाअल्लाह नहीं है। భారత్కు తానంటే భయమట. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని టెర్రరిస్టు క్యాంపులపై ఇండియా దాడి చేసి పెద్ద తప్పు చేసిందట. పహల్గాం దాడులకు తననే బాధ్యుని చేశారని, ఈ దాడితో తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని నోటికొచ్చింది పేలాడు. అంతేకాదు తమ సంస్థ లష్కర్-ఎ-తోయిబా కశ్మీర్పై ఎప్పటికీ దృష్టి పెడుతుందని, కశ్మీర్ విషయం నుంచి తాము ఎన్నటికీ తప్పుకోమని ప్రకటించాడు. ఆ తర్వాతే అసలు నిజం బయటపెట్టాడు. తమకు పాకిస్తాన్ సైన్యం నుంచి మద్దతు ఉందన్నాడు. సైనికులు తమతో కలిసి పనిచేస్తారని, సైన్యం చేపట్టే కార్యక్రమాలకు తమను రమ్మని పిలుస్తుంటారని సైఫుల్లా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలన్నీ ఎక్కడ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలలోనే ఉగ్రవాది నోటికొచ్చింది పేలాడు. విద్యార్థులను ఉద్దేశిస్తూ భారత్పై విషం చిమ్మాడు. ఢిల్లీ దాడులకు సంబంధించి తాను చేసిన హెచ్చరికలపై భారత్ ఇప్పటికీ తానంటే భయపడుతోందని, ఉగ్రవాదాన్ని హీరోయిజంలాగా పిల్లల బుర్రలకు ఎక్కించే ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళెవరూ అమెరికా కంటికి కనిపించడం లేదు. వాడు చేస్తున్న బెదిరింపులు అమెరికాకు వినిపించడం లేదు. అన్నింటికి మించి పాకిస్తాన్ ప్రభుత్వంతో ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలను వాషింగ్టన్ పట్టించుకోవడం లేదు. తిరిగి ఉగ్రవాదులతోనే కలిసి ఉగ్రవాదంపై పోరు కోసం స్థానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇన్స్పైర్డ్ గ్యాంబిట్ 2026 లక్ష్యం ఉగ్రవాదంపై పోరు అని పైకి చెబుతున్నా అసలు లక్ష్యాలు వేరే ఉన్నాయనేది కాదనలేని నిజం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఈ ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాక్తో కలిసి పనిచేయాల్సిన అవసరం అమెరికాకు ఏర్పడింది. ముఖ్యంగా బగ్రామ్ ఎయిర్బేస్ ను స్వాధీనం చేసుకోవడం కోసం పాకిస్తాన్ సాయం కోరుతోంది. అందుకు తన మిత్రదేశం భారత భద్రతను పణంగా పెట్టడానికి కూడా వెనకాడ్డం లేదు. అందుకే భారత్పై ఉగ్రవాదులు బెదిరింపులకు దిగుతున్నా, ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ లింకులు బయటపడుతున్నా తనకేం పట్టనట్టే వ్యవహరిస్తోంది. సో ఈ విషయంలో అలర్ట్ అవ్వాల్సిన అవసరం మన దేశానికి ఉంది. ముఖ్యంగా ఈ అమెరికా పాకిస్తాన్ల మధ్య బలపడుతున్న సైనిక బంధం భారత్కు అంత మంచిది కాదు. కాబట్టి ఉగ్రవాదం పోరు విషయంలో పాకిస్తాన్తో పాటు అమెరికా డబుల్ గేమ్ను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టాలి. భద్రతా మండలి వంటి వేదికలపై పాకిస్తాన్ సర్కార్కు ఉన్న ఉగ్ర లింకులతో పాటు అమెరికా తన అవసరాల కోసం వాడుతున్న డబుల్ గేమ్ను ప్రపంచం కళ్లకు కట్టాలి. అంతకంటే ముందు మసూద్ అజార్, హఫీజ్ సయీద్, సైఫుల్లా కసూరి వంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల కథ ముగించాలి.